స్నేహితుల మధ్య మనస్పర్ధలు అపార్థాల వల్లనే వస్తాయి. భారత క్రికెట్లో స్కూల్ స్థాయి నుంచే మంచి ఫ్రెండ్స్గా ఉన్న సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీ అంతర్జాతీయ స్థాయిలోనూ తమ స్నేహాన్ని కొనసాగించారు. కానీ సచిన్ తన క్రికెట్ నైపుణ్యాన్ని పెంచుకుంటూ ఎవరెస్ట్ స్థాయి వరకు ఎదిగితే, చెడు అలవాట్లు, క్రమశిక్షణ రాహిత్యంతో కాంబ్లీ తన కెరియర్నే పోగొట్టుకున్నాడు. ఎంతో టాలెంట్ ఉండి కూడా అర్ధాంతరంగానే కెరియర్ను ముగించాల్సి వచ్చింది. ప్రస్తుతం వయసు మీద పడడంతో పాటు అనారోగ్య సమస్యలతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలో చాలామంది సచిన్ అతన్ని ఆదుకోవచ్చు కదా అంటూ సోషల్ మీడియాలో కమెంట్స్ చేశారు. కానీ చాలామందికి తెలియని పలు విషయాలను ఇప్పుడు కాంబ్లీనే స్వయంగా వెల్లడించాడు. సచిన్ను తానే అపార్థం చేసుకుంటున్నట్లు చెప్పాడు. మంచి స్థితిలో ఉండి తనకు సాయం చేయలేకపోయాడంటూ బాధపడ్డానని, అదంతా తప్పని తరువాత తెలిసిందన్నాడు. తన కోసం సచిన్ ఎంతో చేశాడని, 2 సార్లు సర్జరీ కోసం అతనే బిల్లు చెల్లించిన విషయాన్ని కూడా కాంబ్లీ వెల్లడించాడు. గత వారం ఓ కార్యక్రమంలో సచిన్ చేతిని పట్టుకున్న కాంబ్లీ విడిచిపెట్టేందుకు నిరాకరించిన వీడియో వైరల్ అయింది. అందులో కాంబ్లీ గుర్తుపట్టలేనంతగా ఉన్నాడు. ప్రస్తుతం తనకు ఎలాంటి ఆదాయ వనరులు లేవని, బీసీసీఐ నెలకు ఇచ్చే 30,000 పెన్షన్తోనే 2 పిల్లలతో జీవితాన్ని నెట్టుకొస్తున్నట్లు చెప్పాడు. కాగా కాంబ్లీ ఆరోగ్య ఆర్థిక పరిస్థితిపై స్పందించిన కపిల్ దేవ్ అతడు అంగీకరిస్తే 1983 నాటి జట్టు అతడిని ఆదుకుంటుందని చెప్పాడు. అయితే కాంబ్లీ తన వ్యసనాల నుంచి బయటపడేందుకు మొదట రీహాబిలిటేషన్ సెంటర్కు వెళ్లాలని సూచించాడు. అటు కపిల్ ఆఫర్పై సునీల్ గవాస్కర్ కూడా స్పందించాడు. కాంబ్లీకి సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్తో కాంబ్లీ మాట్లాడుతూ పునరావాసం అందుకునేందుకు తనకు ఎలాంటి సంశయం లేదని, కుటుంబం తోడున్నంత వరకు ఎవరికీ దేనికి భయపడబోనని చెప్పాడు. పునరావాసం పూర్తి చేసుకుని తిరిగి వస్తానని చెప్పుకొచ్చాడు.